నమస్కారం, వెల్కమ్ టు యూటీవీ. నేను సహస్ర. డాగ్ లవర్స్, నాన్ డాగ్ లవర్స్ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు రోజు ఒక దుమారం అయితే చర్చకు నడుస్తుంది. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, రేణు దేశాయ్ వర్సెస్ కొంతమంది జర్నలిస్ట్ ఇద్దరు మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ తారాస్థాయికి చేరింది. అయితే అందులో రష్మిక కూడా డాగ్ లవర్స్ కోసం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కుక్కర్ని ఒక షెల్టర్ కి తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలి అనేది అసంభవం. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపేయాలన్నట్టు కూడా, అంటే లేదంటే దూరానికి సిటీకి దూరంగా తీసుకెళ్లాలి, ఇట్లా ఏవో రెండు అవకాశాలు ఉన్నట్టుగా ప్లాన్ చేసుకుంది. కానీ దీని గురించి రేణు దేశాయ్ మాట్లాడినట్టు మాటలు ఆల్మోస్ట్ చాలా మందికి ఇబ్బంది కలిగాయి. ఎందుకంటే మీ ఇంట్లో డాగ్ని మీరు పెట్టుకొని ఇంట్లో ఉంచుకోండి, మగవాళ్ళ మీద కూడా ఆమె అగేన్స్ట్ గా మాట్లాడింది. ఒక అబ్బాయిని రేప్ చేస్తే అందరు అబ్బాయిని చంపేస్తారా, ఒక కుక్క ఏదైనా దాడి చేస్తే అన్ని కుక్కల్ని చంపేస్తారా అన్నట్టు కూడా ఆవిడ చెప్పిన దానికి కుక్కల్ని అబ్బాయిలతో పోలుస్తావా అంటే రేణు దేశాయ్ మీద చాలా మంది పనిచేయారు. అయితే ఇక మరోవైపు ఒక ఊర్లో దాదాపుగా 1000 మంది కుక్కల్ని విషం పెట్టి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికోసం డాగ్ లవర్స్ అందరూ కూడా కొద్దిగా ఉద్యమానికి తెరలేపినట్టున్నారు, వాటి మీద ప్రొటెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటున్నారు. ఒకవైపు గవర్నమెంటే కుక్కల్ని చంపే ప్లాన్ చేస్తుంది, ఆ నేపథ్యంలోనే ఇలా జరిగిందని ఇంకొంతమంది చెప్తున్నారు. సో వీటి గురించి ఇంకా మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ విషయాల మీద కొద్దిగా అవగాహన కల్పించడానికి, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి మైనంపాటి మురళీ శర్మ గారు, అలాగే వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. కదండి, రెండు వర్గాలుగా ఉన్న ఈ డాగ్ లవర్స్ అలాగే నాన్ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, కుక్కల్ని పెంచుకుంటారో కుక్కల మీద ప్రేమ చూపిస్తారు, మనుషుల మీద ప్రేమ చూపించారు అని ఒకరు అంటారు. కొందరేమో కుక్కలు కూడా మనుషులు లాగానే భగవంతుడు అందరికి జీవం ఇచ్చారు, వాటిని ఎందుకు అట్లా చంపేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. సో వీటి మీద మీ ఒపీనియన్స్ ఏంటి? కుక్కల్ని దాదాపు 400 కుక్కల్ని చంపేసి ఒక పెద్ద గుంట తీసి ఆ గుంటలో కుక్కలన్నీ వేసి కప్పేశారు. ఇంకొక చోట అదొక జిల్లాలో, మరొక జిల్లాలో దాదాపు 100 కుక్కల్ని కూడా చంపేశారు. ఇది తీవ్రంగా కూడా ఖండించవలసినటువంటి విషయము. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగ ప్రకారము కొన్ని హక్కులు కూడా కల్పించబడ్డాయి. మనుషులకు ఎలాగో హక్కులు ఉన్నాయో, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా సమానత్వం, స్వేచ్ఛ ఇవన్నీ మనుషులకు ఏ విధంగా ఉన్నాయో, జంతువుల కోసం కూడా రాజ్యాంగంలో ఒక యాక్ట్ ఉంది. అదేంటంటే యానిమల్స్ యాక్ట్ అని, ఇండియన్ యానిమల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం కూడా రోడ్డు మీద కుక్కలని చంపటము చట్టరీత్యా నేరం. ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంపచ్చు. ఎప్పుడంటే ఆ కుక్కకి ఏదైనా భయంకరమైన రోగం ఉండి పిచ్చి బట్టి ఎక్కువ మందిని చంపటము, లేదా ఎక్కువ మందిని కరవటము, ఇట్లా చేసి ఏదైనా రేబీస్ కానీ మరొక ఏదైనా రకరకాల రోగాలు కానీ ఉన్నప్పుడు అటువంటి కుక్కని చంపచ్చు. అది కూడా ఏంటంటే పర్మిషన్తో చంపాల్సి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంది. అలా కాకుండా రోడ్డు మీద కనపడిన ప్రతి కుక్కని చంపేస్తానంటే మనిషిని చంపితే ఎంత క్రైమో అదేవిధంగా కుక్కని చంపినా కూడా క్రైమే. ఈ విషయం తెలుసుకోవాలి. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ ద్వారా, లోకల్ ఎలక్షన్ జరిగిన కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో కొన్ని ప్రాంతాలలో ఎక్కువ కుక్కలనే ఉన్నాయంట. ఉండటం వలన వాటిని బెడ తొలగించండి అని చెప్తే అప్పుడు అందుకోసం కూడా కుక్కల్ని చంపారట. కానీ ఇది ఖచ్చితంగా కుట్ర, హిందూ మతం మీద జరిగినటువంటి దాడిగా నేను భావిస్తున్నా ఇది. ఎందుకంటే మాకు హిందూ మతంలో కుక్కలని చాలా గౌరవిస్తారు. హిందూ మతంలో భైరవ అవతారం కింద, ఒక భైరవుడు అవతారం కింద కుక్కల్ని భావిస్తాం మేము. ఈ రోజున సమాజం కూడా దొంగతనాలు జరగకుండా ఉండాలంటే కుక్కల పాత్ర ఎంతో ఉంది, ఇది వాస్తవం. ఎందుకంటే వాటికి ఉన్న లక్షణాలను బట్టి, కుక్కలకు ఉండేటువంటి సహజమైన లక్షణాలు ఏంటంటే విశ్వాసం ఉండటము, కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మొరగటం అనేటువంటి వాటికి ఉన్న లక్షణాలు, అరుస్తాయి కూడా. అదేవిధంగా ఏదైనా దుష్ట ప్రేతాత్మలు ఆత్మలు కనుక కనపడ్డప్పుడు కూడా కుక్కలు గుర్తిస్తాయి, అరుస్తాయి. ఇది వాస్తవం. మరి ఇటువంటి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తాయి. అప్పుడు అక్కడ అత్యాచారాలు కానీ దొంగతనాలు కానీ జరగకుండా కుక్కలు సహజ సిద్ధమైనటువంటి రక్షక కవచంగా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ కూడా చూస్తుంటే కుక్కల్లో కూడా మరి అగ్రజాతి కుక్కలు, తక్కువ జాతి కుక్కలు అని కూడా టాపిక్ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇళ్లల్లో పెంచేటువంటి కుక్కలన్నీ కూడా అగ్రజాతి కుక్కలు. ఇక ఆల్సేషన్ డాగ్ అని,
జర్మన్ షెపర్డ్ డాగ్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. దాదాపు 40,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు, కొన్ని 10,000 నుంచి ఇక కొన్ని వేలల్లోనే వాటి యొక్క అమౌంట్ ఉంది. అందు 50,000 వేలలో కాదండి, వేలలో కాదండి, కోట్లలో కూడా ఉంది. టెబాటియన్ మ్యాథీఫ్ అనే డాగ్ కి 8 కోట్ల కూడా రూపాయలు ఉన్నాయి. అది కాదు, ఒక్క నిమిషం అయ్యా, మీరు అన్నదానికి చెప్తున్నాను. ఒక అంటే మీ ఉద్దేశం, అమ్మా నేను కూడా కుక్కల్ని పెంచా ఇంట్లో, నేను పెంచలేదని లేదు. ఇప్పుడు వీరు అన్నారు నాకు ఉచితంగానే వచ్చినాయి, మంచి కుక్కలు ఉచితంగానే వచ్చినాయి. వినండి అది అక్కడికి కూడా వస్తున్నా నేను. మా ఇంట్లో మొట్టమొదటిగా మొదలైంది ఊరు కుక్కతోనే ప్రారంభమైంది. మా తాతగారు కుక్కను, కోతిని, పిల్లిని మూడింటిని పెంచి ఒక ఫ్రెండ్షిప్ చేయించారు. వినండి ఒక్క నిమిషం అయ్యా, వినండి. వినండి, ఇప్పుడు వీరు అంటున్నారే 400 కుక్కలు, 100 కుక్కలు, 1000 కుక్కలు, 300 కుక్కలు అంటున్నారు. ఇదే స్థానంలో బయటనే చూద్దాము. రీసెంట్ గా ఒక పాప అదే రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళింది. పాప కుక్క ఏం చేసిందండి, వచ్చి ఆ పాపను కొరికి పీల్చి రాగి చంపేసింది. అయింది కదా మీరు చెప్పండి. వినండి ఇది పూర్తి కావాలి, ఒక్క నిమిషం పూర్తి కావాలి. ఇదే రీసెంట్ గా ఎవరు రోడ్డు మీద వదిలేస్తారు? 5 ఏళ్ల పాపని కుక్క కాబట్టి కరిచిందండి. లేకపోతే ఎవడైనా పిల్లలు ఎత్తుకుపోయేవాడు. సరే, అంటే ఈ పాపను వాళ్ళు పాపం ఎత్తుకునే ఉంటారండి. సరే మీరు ఓకే, మీరు అన్నదానికే చెప్తున్నా. వినండి అట్లా ఈయన చిన్న పాప విషయం అన్నారు, ఈయన చిన్న పాప విషయం అన్నారు. అదే 5 ఏళ్ల పాపను వదిలేస్తారు. అదే 28 ఏళ్ల కుర్రోడు, 28 ఏళ్ల కుర్రోడు వెళ్తూ ఉంటే వాడి మీద పడి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 25 కుక్కలు మీద పడి రక్కి చంపేసినాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. సరే, 5 ఏళ్ల పాప ఇంట్లో వదిలిపెట్టి పోయింది, మరి 28 ఏళ్ళోడు వాడిని కూడా ఏమైనా రక్షిస్తాడా? ఒకేసారి 30 కుక్కలు మీద పడుతూ ఉంటాయి. ఒక ఆవిడ బెంగళూరులో ఒక ఆవిడ పెద్ద ఆమె మీద కూడా కుక్క దాడి చేయడం వల్ల దాదాపుగా మొహం మీదనే 52 కుట్లు పడ్డాయన్నట్టు ఒక న్యూస్ వచ్చింది. మరి ఆవిడ కావాలని ఇచ్చిందని అంటారు, దానికి ఏం చెప్తారు? అక్కడ జరిగినటువంటి సంఘటనలు అంటే ఈమె వాస్తవాలు ఎట్లా తెలుసుకుంటారండి? వీళ్ళు వట్టిగానే వెళ్ళిపో ఎందుకు? సరే, ఈయన దానికి ఇంకో విషయం చెప్తా. రాత్రిపూట మీరు ఎక్కువ జర్నీస్ చేశారో చేయలేదో, మీరు కారులో కానివ్వండి, బైక్లో కానీ వెళ్ళండి. వెళ్తూ ఉంటే 1, 2, 3 కుక్కలు అరుచుకుంటా మీదకి వచ్చేస్తాయి. ఆ మూమెంట్లో వాడికి బండి నడిపెట్టాడు ఏమవుతాడు, సడన్గా బ్రేక్ వేసరికి స్కిడ్ అయిపడతాడు. వాడి వెనకాల ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వస్తాయి. వీడేం చెయ్యడు, వాడు వట్టిగానే వాడి బండి మీద వాడు పోతూ ఉంటాడు, ఇవి మీద పడతాయి. అంటే ఒక్కటండి, హిందూ ధర్మంలో భగవంతుణ్ణి, కుక్కల్ని భైరవుడుగా పూజిస్తాం. దానికి ఉన్న పేరు కాల భైరవుడు. అష్టభైరవులు కూడా ఉన్నారు, లేరు అన్నట్లు అష్టభైరవులు కూడా ఉన్నారు. కానీ ప్రధానం కాల భైరవ, నల్ల కుక్కకు ప్రాధాన్యత ఉన్నది. ఒకటి మీరన్న విషయంలోనే సనాతన ధర్మంలో. ఇంకొకటి భైరవి, దశమహావిద్యల్లో ఒకటిగా భైరవి అని కూడా ఉంది. ఆమె ఆడకుక్క కింద పూజిస్తాము, కొలుస్తాము, అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నాము. ఈయన కుక్కల్ని కూడా యాక్టివ్ అంటున్నారు. మరి ఈ కుక్కల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది విధవలు ఎంతోమంది ఆవులను తీసుకువచ్చి చంపేస్తున్నారే. వట్టి పుణ్యానికి అవేం చేయట్లేదే మూగజీవులు, అవేం కనీసం పొడవవు కదా. నీకు కడుపు నిండా పాలివ్వ పట్టే, కడుపు నింపడానికి అన్నానికి ఆఖరి ముద్ద, పెరుగుతో తినబట్టే ఆఖరి ముద్ద, దాంట్లో నెయ్యి వేసుకోవాలన్నా ఆవు నెయ్యి కావాల్సి వచ్చే, ఇన్ని రకాలుగా ఉండేటువంటి ఆవుని స్వచ్ఛంగా ఒక గోశాలగా ఏర్పాటు చేసి సనాతన ధర్మ ప్రకారంగా పెడుతున్నాము. అది వీరిందాకన్నారు కోర్టులో ఒక రూల్ ఇచ్చింది, కుక్కల్ని తీసుకుపోయి ఒక చోట పెంచడానికి లేదు. అంటే ధర్మంలో నీవు హైందవ ధర్మాన్ని రక్షించేటప్పుడు నీవు ఆవును కూడా అమ్మతో పూజిస్తూ దేవతతో కొలుస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ నోటి నుంచి నువ్వే అన్నావు, హిందూ ధర్మంలో మేము కుక్కలు భైరవుడితో పోలుస్తాము అని. భైరవుడితో పోల్చి ఆయనను కొలిచి పూజార్పణ చేస్తాం. ఆయన గోశాల కట్టు, కుక్కల శాల అని నువ్వెందుకు పెట్టట్లా, నువ్వెందుకు రక్షించట్లా? మరి గోశాలను అనేది సనాతన ధర్మం కింద నేను కాపాడుతున్న ఆవుల్ని నేను ఒక గోశాల పెట్టా, దాన్ని అన్ని రకాలుగా చేస్తున్నా. కుక్కలకు నువ్వు ఒక శాల పెట్టు, కుక్కల శాల అని. ఇప్పుడు
ఆయన అన్నది కూడా నిజమే కదండి. కాదు ఇప్పుడు కాదు. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? ఉన్నప్పుడు కుక్కలకి ఎంతసేపు పెద్దవాళ్ళు సెలబ్రిటీస్ గాని వాళ్ళు కానీ ఇప్పుడే మీరు అన్నారు అగ్రజాతి చిన్న జాతి అని, ఆ కుక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు తప్ప ఎవరైనా రోడ్డు మీద నచ్చిన ఈయన అన్న దాంట్లో షెల్టర్ పెట్టి కుక్క సాల పెట్టి పెంచొచ్చు కదా. అమ్మ మీకు మీకు దానికి మీకు మీకు దీంట్లో కూడా ఇంకో విషయం ఇస్తా. అగ్రజాతి కుక్కల్ని లక్షలు పెట్టి జర్మన్ పెంచుకుంటున్నారు. వినండి, పెంచుకుంటున్నారు అంటున్నారు. ఇందులోనే మన బుల్ డాగ్స్ అని ఉన్నాయి తల్లి, మంచి బాడీ బిల్డర్ టైప్ లో ఉంటది, దాన్ని కూడా పెంచారు. తర్వాత రాట్ వీలర్ అవి కూడా పెంచారు. అవేంటిది, పెంచిన వాడి మాటనే వింటది, ఇంట్లో మళ్ళీ ఇంకెవ్వరి మాట వినదు. అలాంటి ఒక కుక్క ఇంట్లోనే ఉండి తన యజమానినే తలను వేరు చేసింది, మొండాన్ని కూడా వేరు చేసి పెట్టేసింది. తలవే నువ్వన్న అగ్రజాతి కుక్కలే. మీకు తెలుసా? ఇక చూడండి, ఆ కుక్కనే ఏం చెయ్యక ఆయనే ఇంట్లో మీరు తెలుసుకోండి, ఆయన ఇంట్లోనే కన్న వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకుంటున్న కుక్కలు మనం 100 మంది మామూలుగా అన్ని రకాలుగా గెలుపుతూనే ఉంటాం. అవి ఎప్పుడైనా ఖర్చాయా ఇంట్లో? అది అన్ని మీరు తెలుసుకోండి. అవి అంటే పరిస్థితి బాగాలేక జరిగిందేమో. ఆర్థిక పరిస్థితి కాదు తల్లి. అతను కుక్కల్ని గెలుపుతా అది ఏమవుతుందండి? కెమెరా ముందు ఆయన చనిపోయినోడు వచ్చి నీకు కెమెరా ముందు చెప్తాడా? కెమెరా చచ్చిపోయినోడు వచ్చి కెమెరా ముందు చెప్తాడా? ఇంట్లో పెంచుకొని కరుస్తుందా? ఎందుకు అతను ఏం గెలిగాడు? మీకు అందుకే అగ్రజాతి కుక్కలు అన్నారు. మీకు అగ్రజాతి కుక్కల గురించి తెలియదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అగ్రజాతి కుక్కల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కుక్కల్లో మీరు కొట్టి చూడండి, నెట్లోనైనా దేంట్లోనైనా కొట్టి చూడండి, ఇదే బుల్ డాగ్స్ మహా డేంజర్వి. తర్వాత మీకు అంటున్నా చంపేస్తాయి అవి, మొహమాటం లేదు. వినండి, అదే ఇందులో ఇంకో విషయం కూడా, ఇందులో ఇదే ఇంకో విషయం చెప్తా. అత్యంత మీరు అన్న దాంట్లో అత్యంత శక్తివంతమైన ప్రేమ ఆప్యాయత కలిగే ఉండే కుక్క అగ్రజాతిలో చైనా వాళ్ళకు సంబంధించిన బ్రీడ్ అకీతా. కొట్టి చూడండి దీని పేరు. దీనికి అమెరికాలో ఒక స్టాచ్యూ ఉంది, ప్రేమకు సన్నిహితమైనటువంటిది, ప్రేమ ఆప్యాయత అనేటువంటిది. పూర్వము ఈ కుక్క మీద ఒక సినిమా కూడా ఉన్నది, సినిమా పేరు హ్యాచికో. కొట్టి చూడండి ఈ సినిమా. ఆ సినిమా చూస్తే కుక్క విషయంలో చూస్తే కన్నీరు రావాలి. అంటే పెంచిన యజమాని కాలేజీలో ఒక లెక్చరర్ చదువు చెప్పడానికి కోసం వెళ్ళాడు, తిరిగి ఇంటికి రాలేదు. ఆయన కోసం 10 సంవత్సరాలు ఆ రైల్వే స్టేషన్ దగ్గరనే ఉండి మరణించిన కుక్క అది. దాని గుర్తుగా ఆ స్థలంలో అమెరికా వాళ్ళు దానికంటూ ఒక స్టాచ్యూ కట్టారు. ప్రేమ మీరు అంటున్నటువంటి ఊరు కుక్కలకు కూడా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, లేవు అన్నట్ల. వీటికి ఏంటి అని అంటే పిచ్చి పడుతుంది. ఎందుకు అనే రీజన్ చెప్తా, మీకు చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా. ఎక్కడ పిచ్చి అనేది వినండి, పిచ్చి అనేది ఎందుకు పడుతుందో చెప్తున్నా. అది నేను అదే పూర్తి వివరణ ఇస్తున్నా ఇక్కడ. నేను ఇక్కడ పూర్తి వివరణ ఇస్తున్నా. ఎందుకు అని అంటే రీజన్ చెప్తా. లేదు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్స్ ని అడగండి. పరీక్షలు చేసి ఒక ఎర్రగడ్డ హాస్పిటల్ అయితే పంపిస్తారా? మీకు ఇదే చెప్తున్నా. కుక్కలకు మొదలుగా దానికి ఉప్పు తాకకూడదు, మొట్టమొదటిది. రెండవది కారం తాకకూడదు. మూడవది తీపిదనం అసలుకి తినకూడదు. ఇవి ఇంట్లో కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తారు వీటి విషయంలో. ఊరు కుక్క అయినా సరే ఇంట్లో ఉంటే మెయింటెనెన్స్ చేస్తారు. ఈ బయట ఉండే కుక్కలు ఏంటంటే మనం ఇంట్లో వండుకునే మామూలుగా బయట పడేస్తూ ఉంటాం, అవి వచ్చి అవి తింటాయి. తినేసరికి అదొకటి. ఇంకొకటి తీపి తింటే దానికి ఏమవుతుంది అని అంటే, వినండి ఒక్క నిమిషం చెప్పండి పూర్తిగా. అక్కడికి కూడా నేను వస్తానండి, ఇది చెప్పిన తర్వాత అక్కడికి కూడా వస్తా. ఇక్కడ ఏంటిది, ఈ కుక్కలు ఎప్పుడైతే తీపి పదార్థం తింటుందో, తీపి తిన్నాక దానికి స్కిన్ ఎలర్జీ మొదలవుతుంది. మీరు ఏ డాక్టర్స్ నైనా వెటర్నరీ డాక్టర్స్ అడగండి. ఈ విషయం నాకు తెలుసు, కొన్ని చాక్లెట్స్ తిన్నా కూడా వాటికి ఎలర్జీ మొదలవుతుంది. విన్నరా? హాస్పిటల్స్ తీసుకుపోవాలి, లేకపోతే స్కిన్ ఎలర్జీ వచ్చి మొత్తం వాటిని మనం ఏమని పిలిచేది పూర్వంలో గజ్జి కుక్కలు రా అనేది. గజ్జి కుక్కలవి అవి కరిచిందంటే ఇంకా ప్రమాదమే, దాని గజ్జి మనకు కూడా అంటుకుంటది అని చెప్పేసి అని అంటారు. అయితే ఇంట్లో ఉన్న కుక్క ఎందుకు కరిచింది అని అంటే, దానికి మితిమీరిన మాంసం ఆయన తినిపించాడు. దానికి మాంసం లేకపోతే బతకట్లే. అది 2 సార్లు మాంసం పెట్టకపోయేసరికి తననే
పీకను లాగేసి తన మాంసం తినడం మొదలుపెట్టింది. ఇది అక్కడ జరిగిన సత్యం. నీకు ఈ విషయం తెలవకుండా ఈయన గెలికిండు అంటున్నాడు. అది గెలకడం కాదు, 2 రోజులు మాంసం పెట్టనందుకు యజమానిని చంపేసిన కుక్క అది. యజమాని పురుషాంగం కొరికింది తెలుసా మీకు? అదే, ఎందుకు కొరికింది? అది వేరే విషయంలో మీరు అనుకున్నట్టు కాదు. అది మీరు అనుకున్న దానికి కాదు. అది మీరు అనుకున్న దానికి కాదు. పురుషాంగం కుక్క ఎందుకు ఆ, పీకింది? మీరు అనుకున్న దానికి దీనికి సంబంధం లేదు. ఆ సంఘటన జరిగిందో జరగలేదు? వినండి, కుక్క కొరికింది. ఎందుకు కొరికింది? కొరకలేదు, వేరే కేసు. ఆ కుక్క యాక్చువల్ అతను రాత్రి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అందరూ కూడా ఆ పెంచుకున్న కుక్కని పురుషాంగాన్ని కొరికి చంపిందని న్యూస్ వచ్చింది. తర్వాత చూస్తే ఆల్రెడీ అతను చనిపోయాడు. ఆయన పురుషాంగం నుంచి బ్లడ్ మొత్తం కూడా కారుతుంది. ఏంటని టెస్ట్ చేయడానికి కుక్క వేరే టెస్ట్ చేస్తే దాని మూతికి బ్లడ్ అంటింది. అతను వేరే జబ్బుతో చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కేసు వచ్చింది. అది వేరే ఈ కేసు వేరు. అది ఎందుకంటే డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేల్చారు. అది క్లియర్ గా ఉన్నది ఆ రిపోర్ట్. మీరు అది చూడకుండా మీరు వచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. అది కుక్కది తప్పు లేదు, అతనిది తప్పు లేదు. పురుషాంగం ఎవరిది కొరకలేదు అక్కడ. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి, కొన్ని ప్రముఖమైనటువంటి అగ్రజాతి కుక్కలు వేరు కాదు, కింది జాతి కుక్కలు ఏది కాదు. మీరంటున్న అగ్రజాతి కుక్కల్లో ఇండియాస్ ద టాపెస్ట్ డాగ్ ఏంటో ఈయనకు తెలుసా? ఇండియాలో అసలు అదేం కుక్కనో తెలుసా? ఇండియాలో ఉండే కుక్కను అట్లా మీరు కుక్క మీరు చెప్పండి అనకండి, మీరు చెప్పండి అనకండి. తమిళనాడులో ఉండే ఊరు కుక్కను రాజాపాళ్యం అంటారు. నెట్ లో కొట్టి చూడు, రాజాపాళ్యం కుక్క ఇండియాలోనే ద టాపెస్ట్ డాగ్ ఇన్ ఇండియా. అది కొట్టి చూసుకో. ఇండియాలోనే టాపెస్ట్ కుక్క ఏదయ్యా అంటే రాజాపాళ్యం. అదేంటి? మనిషిని రక్షించేది కావచ్చు. మీరు ఎన్నో సినిమాల్లో కూడా చూడండి, ముఖ్యంగా చంద్రముఖి సినిమా చూశారు. అందులో ఆయన పట్టుకొని వస్తాడు. ఇప్పుడు రాజాపాళ్యం కాపాడకుండా ఎవరు లేరు. రాజాపాళ్యాన్ని కాపాడకుండా ఎవరు లేనేలేరు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీధి కుక్కర్ని కాపాడాలి. ఎందుకు? రాజాపాళ్యం బ్రీడ్ అనేటువంటిది ఉన్నాయి, అవి రేర్గా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో రేర్గా ఉన్నాయి. ఎందుకంటే అది సమానమైనటువంటి కుక్క ఏంటో తెలుసా? అగ్రజాతిలో ఉండే కుక్కల్లో మీ గ్రాడన్ అనే డాగ్ ఉంది, ఐడియా ఉందా? ఇంత పొడుగ్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. అది దానికి మించిన డాగ్ ఇండియాలో లేదు, రాదు కూడా. అది అత్యంత శక్తివంతమైన కుక్క. అది పరిగెత్తింది అనుకోండి, గుర్రం కూడా పనిచేయదు దాని ముందు. అంత శక్తివంతమైనటువంటి కుక్క. అయ్యా, నేను కూడా ఒక లవ్వర్నే కాదనట్ల. కాకపోతే ఏంటి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ సమాజంలో బయట కొంతమంది తిరగాలంటే భయపడుతున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో దీని గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నా అంత లోతుగా, ఎందుకంటే ఇటు కుక్కని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అలాగే కుక్క నుంచి బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ యొక్క అభిప్రాయాలు మనం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. యానిమల్ యాక్ట్ ఉంది ఆల్రెడీ కూడా. ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్ ని చంపినట్లయితే మీరు ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ కేసు పెట్టొచ్చు. ఇది చట్ట ప్రకారం వర్తిస్తుంది. కాబట్టి దయచేసి కూడా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చంపదు. మీకు నిజంగా కుక్క వల్ల ఇబ్బంది అయింది, ఒప్పుకుందాం. ఒక కుక్కనే అగ్రెసివ్ డాగ్ ఉంటే మీరు తప్పనిసరిగా మున్సిపాలిటీ వాళ్ళకి చేయండి. ఒకటి యానిమల్ సొసైటీ ఉంటుంది, అది బ్లూ క్రాస్ సొసైటీకి చేయండి. సంస్థలు ఉన్నారు, యానిమల్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తారు. ప్రభుత్వ బాధ్యత అది, స్థానిక మున్సిపాలిటీ బాధ్యత. మీరు అన్నది నిజమే. ఎస్. సో దీని నిజంగానే ప్రభుత్వ బాధ్యత. ముందుగా కుక్కలన్నిటి కూడా ఈ కుక్కని ఇంజెక్షన్ వేస్తూ వాటికి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు, లేదంటే ఎక్కువ పిల్లలు పుట్టకుండా ముందుగానే చర్యలు తీసుకుంటారు. అలాంటి చర్యలు కనుక కుక్కల్ని తీసుకుంటే దాని సంతానోత్పత్తి తగ్గి ఆ తర్వాత ఈ వీధి కుక్కలు పెరగడం కూడా తగ్గుతుంది అనేది చాలా నివేదిక ప్రకారం ఎన్నో రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వాటిని కనుక ఫాలో అయితే కుక్కల జాతిని కొద్దిగా తగ్గించి అంటే కంట్రోల్ గా ఉంచినట్లయితే ఇటు ప్రాబ్లమ్స్ రావు అని వాళ్ళు చెప్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేది, ఎట్లా చేయాలనేది దాని మీద మనం ఆ తర్వాత వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇంకా దీని నుంచి ఇంకేమైనా మాట్లాడాలి, ఏం చేయాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ తెలుగు.